ఈనాడు పత్రికల్లోని ముఖ్య వార్తలను చూద్దాం. కమల వికాసమా, ట్రంప్ ప్రభంజనమా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడు. పలు రాష్ట్రాల్లో హోరాహోరీ, స్వింగ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న డొనాల్డ్ హవా. ఫలితాల కోసం 1-2 రోజులు ఆగాల్సిందే. ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అగ్రరాజ్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండోసారి అధికారాన్ని ఎలాగైనా సాధించాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి శ్వేతసౌధం పగ్గాలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో తలపడుతున్నారు. అంతే విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6.8 కోట్ల మంది ముందస్తు ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి తటస్థ ఓటర్లు ఎవరి వైపు మొగ్గితే వారినే విజయలక్ష్మి వరించనుంది. సర్వే సంస్థలు మాత్రం ఫలితంపై రకరకాల అంచనాలు కడుతున్నారు. ఇక ఆ రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యంలో హ్యారిస్. నార్త్ కరోలినా, జార్జియాలో కమలా హ్యారిస్ బలం పుంజుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ తేల్చింది. వీటితో పాటు నెవెడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్లో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. పెన్సిల్వేనియాలో ఆమెకు ఆధిక్యానికి ట్రంప్ గండి కొట్టారని, అలాగే అరిజోనాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారని పేర్కొంది. అయితే అయోవా రాష్ట్రంలో హ్యారిస్ ముందున్నారంటూ మరో సర్వే వెల్లడించింది. ఆ ప్రకారం కమలా హ్యారిస్ 47%, డొనాల్డ్ ట్రంప్ 44% ఓటర్ల మద్దతును పొందుతున్నారని డేస్ మోయినస్ రిజిస్టర్ న్యూస్ పేపర్ పేర్కొంది. ఈ సర్వేను అసత్య ప్రచారం అంటూ ట్రంప్ కొట్టిపారేశారు. ఇక్కడ 1.8% ఆధిక్యంలో ట్రంప్. ఎన్నికలకు కొన్ని గంటల ముందు కీలకమైన స్వింగ్ స్టేట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్ గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద 48% మంది ట్రంప్కు అనుకూలంగా ఉన్నారని, ఇది కమలా హ్యారిస్కు లభించిన మద్దతు కంటే 1.8% అధికమని సర్వేలో తెలిపింది. ఈ నెల తొలి 2 రోజులు ఈ సర్వేను నిర్వహించారు. స్వింగ్ స్టేట్స్ను పేరున్న అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవెడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో ట్రంప్ హవానే ఉన్నట్లు సర్వే పేర్కొంది. అరిజోనాలో 51.9%, నెవెడాలో 51.4%, నార్త్ కరోలినాలో 50.4% ట్రంప్నకు మద్దతు పలికినట్లు వెల్లడించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్, ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి, ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారి. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన వెల్లడించింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో కొనుగోలు చేపట్టాలని ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సీఎం ఆదేశించారు. కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించి ఏదైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించాలి అని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. జిల్లాకు నియమితులైన ప్రత్యేక అధికారులు వీరే. ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాలకు కృష్ణ ఆదిత్య, కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు ఆర్వి కర్ణన్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట అనితా రామచంద్రన్, నిజామాబాద్, కామారెడ్డి డాక్టర్ ఏ శరత్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ డి దివ్య, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్ రవి,
వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ టి వినయ్ కృష్ణారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట హరిచందన, ఖమ్మం, యాదాద్ భద్రాద్రి కొత్తగూడెం కె సురేంద్ర మోహన్ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరొక వార్త, ఆస్తులెన్ని అప్పులెన్ని, 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు ఏమైనా పొందారా, ఇంట్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళారా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా, మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ. రేపటి నుండి సమగ్ర కుటుంబ సర్వే. మీకున్న ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఆదాయం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరైనా విదేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారా, ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో గణకులు వివరాలు అడుగుతారు. ఈ మేరకు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను ఈ నెల 6వ తేదీన నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్ళి మొత్తం 56 ప్రశ్నలు వేస్తారు. వాటికి కొన్నింటికి ఉప ప్రశ్నలు వేసి ప్రతి కుటుంబం నుండి సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వ గణకులను నిర్దేశించింది. సర్వేలో కుటుంబ యజమాని సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్లు, వారు చేసే వృత్తి లేదా ఉద్యోగ వివరాలను సేకరిస్తారు. విదేశాలకు వెళ్తే ప్రత్యేక కోడ్, కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్ళారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి లేదా ఇతర అవసరాలకు వెళ్ళారా అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్ళినట్టు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తారు. మరే దేశానికి వెళ్ళిన ఇతర దేశాలు అనే కోడ్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుండి ఎందరు వలస వెళ్లారు, ఏ కారణంతో బయటికి వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఇక అప్పులు, ఆస్తులపై, ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా 3 ప్రశ్నలు అడుగుతారు. గత 5 ఏళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ నుండి రుణం పొందారు అనే ప్రశ్నలు ప్రతి కుటుంబాన్ని అడగాలని నిర్ణయించారు. బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల నుండి కాకుండా వడ్డీ వ్యాపారం నుంచి తీసుకున్నారా అనే వివరాలను కూడా చెప్పాలి. ఇక మరొక వార్త, సామాజిక న్యాయం కోసం ఏం చేయాలి, మేధావులతో చర్చించనున్న రాహుల్ గాంధీ. నేడు హైదరాబాదులో కులగణనకు సదస్సుకు హాజరు. అది చొరబాటుదారుల కూటమి, జేఎంఎం సంకీర్ణంపై మోడీ విమర్శలు. జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలో ఏర్పాటైంది చొరబాటుదారుల కూటమి అని ప్రధాని మోడీ ఆరోపించారు. సంకీర్ణ నేతలు జార్ఖండ్లో చేసిన కుంభకోణాలు అవినీతి రాష్ట్రాన్ని మింగేస్తుందని విమర్శించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. కెనడాలో హిందూ ఆలయాలపై ఖలిస్తానీలో దాడి. కెనడాలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్తానీ జెండాలతో బ్రాంప్టన్లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడి భక్తులపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక వార్త, లోయలో పడిన బస్సు 36 మంది మృతి. ఉత్తరాఖండ్లో పౌడి గద్వాల్ జిల్లా నైనిదండా నుండి నైనిటాల్ జిల్లా రామ్నగర్కు వెళ్తున్న ఓ బస్సు సోమవారం అల్మోరా వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మృతి చెందారు, 24 మంది గాయపడ్డారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ బాలుడి ప్రాణం తీసిన బడిగేటు. సాయంత్రం బడిగంట మోగింది. అక్కడ 1వ తరగతి చదువుతున్న అజయ్ తోటి విద్యార్థులు పాఠశాల గేటు ఎక్కి ఊగుతుండగా గమనించాడు. తాను ఎక్కి ఊగాడు. ఒక్కసారిగా అది విరిగి బాలుడిపై పడింది. అతడి ఊపిరి ఆగిపోయింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే,
బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు, చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి అని సర్కారు ఉత్తర్వులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రిజర్వేషన్ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును నియమించింది. కార్యదర్శిగా బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బి సైదులు వ్యవహరిస్తారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనం, స్వభావం, చిక్కులపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి స్థానిక సంస్థల వారీగా దామాషా పద్ధతిలో కల్పించాలని, రిజర్వేషన్లను ప్రతిపాదించాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని కమిషన్ కోరుతూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 6న బీసీ కమిషన్ను నియమించింది. రిజర్వేషన్ ఖరారుకు బీసీ గణన చేసేందుకు దీనిని ప్రత్యేక కమిషన్గా పేర్కొంది. ఈ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడంతో పాటు రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి రిజర్వేషన్లపై సిఫారసు చేయాలని అక్టోబర్ 9న జీవో 47ను జారీ చేసింది. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ట్రిపుల్ టెస్టులను అధిగమించేందుకు ప్రత్యేక కమిషన్ వేయాలని హైకోర్టులో ఆర్ కృష్ణయ్య పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ వినతిని పరిగణలోకి తీసుకోవాలని, బీసీ కమిషన్ స్థానంలో ప్రత్యేక కమిషన్ వేయాలని సూచించింది అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. మరొక హెడ్లైన్, 5,560 కోట్లతో గోదావరి జలాల మళ్లింపు, జంట నగరాల తాగునీటికి 10 టీఎంసీలు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు 5 టీఎంసీలు పునరుజ్జీవం తర్వాత మూసీలోకి విడుదల. ఈ వారంలోనే టెండర్ ప్రక్రియ మొదలు. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ తాగునీటికి, మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నీటిని మళ్లించే పనికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ప్రక్రియను చేపట్టనుంది. ఇందుకు పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ వారంలోనే 5,560 కోట్లకు పనికి టెండర్ నోటీసు విడుదల కానుంది. మొదట ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలోనూ, తర్వాత పునరాకృతి ద్వారా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలలోనూ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. అయితే ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల ప్రారంభించిన వెంటనే ఎల్లంపల్లి నుండి హైదరాబాద్కు తాగునీటిని మళ్లించే పనిని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. 10 టీఎంసీల గోదావరి నీటిని హైదరాబాద్కు మళ్లిస్తున్నారు. మరో 20 టీఎంసీల వినియోగానికి అవకాశం ఉంది. వీటిని కాళేశ్వరం ఎత్తిపోతలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుండి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. తొలుత కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి అని అనుకున్న దాని నిల్వ సామర్థ్యం 15 టీఎంసీలే కావడంతో 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్ నుంచి మళ్లించాలని నిర్ణయించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇంకా మరొక హెడ్లైన్, హామీల అమలెప్పుడో రాహుల్ చెప్పాలి. తెలంగాణలో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, రుణమాఫీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నివేదిక ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని, తెలంగాణకు వస్తున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వాటిని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక చేస్తున్న అమలుకు పొంతన ఉండటం లేదు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో హామీల సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఘోర వైఫల్యం చెందింది అంటూ వార్తను చూడొచ్చు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో 10 ఏళ్ల విధ్వంసం, సబ్బండ వర్గాలను మోసం చేశారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ. 10 ఏళ్ల బారస పాలనలో పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపు పాలనలో 10 ఏళ్ల విధ్వంసానికి గురైందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఆయనని ఉద్దేశించి కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. తెలంగాణలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎలా పిలిస్తే అలా వస్తానని ఎన్నికల ముందు చెప్పిన మీరు తీరా గద్దెనెక్కిన తర్వాత రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసి, హైడ్రా బాధితులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రతిరోజు రోడ్లపై ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి వారిని తీసుకొచ్చారు. ప్రజలకు గూడు కట్టిస్తామంటూ నమ్మబలికి వాళ్ళ గూడును చెదరగొట్టిన గొప్ప పాలన మీ ప్రభుత్వానిది. పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూలగొట్టడంతో వారి ఆర్తనాదాలు మీకెందుకు వినబడలేదు? దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా పోలీసులతోనే కొట్టించిన ఘనత మీకే దక్కుతుంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఉదరగొట్టిన మీరు 300 రోజులు దాటిన వాటిని అమలు చేయడం చేతకాక చేతులెత్తేశారు. ఒక్కో మహిళకు బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మరే గ్యారంటీని అమలు చేయలేని అసమర్థత మీది. రైతులకు రుణమాఫీ అని చెప్పి సగం మందికి కూడా మాఫీ చేయలేదు. ధాన్యానికి బోనస్ను బోగస్ చేశారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు ఏమాత్రం అంచనా వేయకుండా నేల విడిచి చేసిన సాము కారణంగా తెలంగాణ భవిష్యత్తు తలకిందులుగా మారింది. రాష్ట్రాన్ని కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారు. ఇది చాలదన్నట్లుగా మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. ఇది ఎవరి ప్రయోజనాల కోసమో మీ ఆమోదం లేకుండా జరుగుతుందా? మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుంటే, తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతుంటే రాజ్యాంగ ప్రతిని పట్టుకొని మీరు మౌనమూడిపోయారు. మరో 4 ఏళ్ళు మీ పాలనలో తెలంగాణ ఏమైపోతుందోనన్న ఆవేదన, ఆందోళన కలుగుతోంది. మా తెలంగాణ ఆగమయ్యేందుకు ప్రధాన కారణం మీరే. అందుకే సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సబ్బండ వర్గాలను మోసం చేసినందుకు తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి అని కేటీఆర్ డిమాండ్ చేశారు అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త, ఎగిరిపోయినా రప్పిస్తారు, కాపురాలు నిలబెడతారు. ఆలిని వదిలిన వెళ్తున్న ప్రవాసాలులపై చర్యలు, లుకౌట్ సర్కులర్లు, పాస్పోర్టుల రద్దులతో ఒత్తిడి. బాధితులకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం బాసట. వివాహానంతరం భార్యను ఇక్కడే వదిలిపెట్టి విదేశాల్లో మకాం వేస్తున్న ప్రవాసాలులను వెనక్కి రప్పించేందుకు ఎన్ఆర్ఐ సెల్ కీలకంగా వ్యవహరిస్తుందని, అదే సమయంలో ప్రవాసాలుల కుటుంబాలు ఇక్కడే పాల్పడే గృహహింసకు సంబంధించిన కేసుల్లోనూ బాధిత మహిళకు న్యాయం సహాయం చేస్తుంది. విదేశాల్లో ఉన్నప్పటికీ గృహహింసను ఎదుర్కొంటున్న బాధితురాళ్ళ తరఫున వారి కుటుంబ సభ్యులు ఇక్కడ నమోదు చేస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి చేయూతను అందిస్తుంది. తెలంగాణలోని 23 మహిళా ఠాణాల్లోని నమోదైన కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులకు సహకరిస్తుంది. అలాగే ప్రవాసీ అల్లుళ్ళు పనిచేస్తున్న కంపెనీల ద్వారా ఒత్తిడి తీసుకురావడం, వారిపై లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేయడం, పాస్పోర్ట్లను రద్దు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నిందితులను ఇక్కడికి తీసుకురావడానికి ఎంతగా శ్రమిస్తుందో తీసుకువచ్చాక సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సంస్థ ద్వారా నిపుణులతో వారికి కౌన్సిలింగ్ చేయించి కాపురాలను నిలబెట్టడానికి కూడా అంతకు రెండింతలు శ్రమిస్తుంది. కలిసిన కుటుంబాల బాగోగులను సైతం తరచూ వాకబు చేస్తుండటం గమనార్హం అంటూ ఒక వార్త కనబడుతుంది. వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. అన్ని పార్టీలతో మేఘాబంధం.
గత బీఆర్ఎస్ సర్కార్తో 10 ఏళ్ల పాటు చెట్టాపట్టాల్, కాళేశ్వరం, పాలమూరు సహా కీలక ప్రాజెక్టులన్నీ మెగా కంపెనీకే. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాకెక్కిన కృష్ణారెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం. స్కిల్ వర్సిటీ కోసం సిఎస్ఆర్ కింద 200 కోట్లు అందజేత. ప్రస్తుతం నారాయణపేట కొడంగల్ టు ప్యాకేజీ పనులు ఆ సంస్థకే. ఎన్నికల బాండ్ల కొనుగోలులో టాప్ 2లో మెగా. వివిధ పార్టీలకు 966 కోట్ల వివరాలు. అందులో బీజేపీకి 584 కోట్లు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏంది అన్ని పార్టీలతో మెగా కంపెనీ దోస్తీ చేస్తున్నది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దగ్గరవుతున్నది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా మెదిలి కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, మిషన్ భగీరథ లాంటి మేజర్ ప్రాజెక్టులు దక్కించుకున్న ఆ కంపెనీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు చేరువవుతుంది. ఈ క్రమంలోనే 1126.23 కోట్ల విలువైన నారాయణపేట కొడంగల్ సెకండ్ ప్యాకేజీ పనులను దక్కించుకుంది. కాంగ్రెస్ సర్కార్ ఫోర్త్ సిటీలో నిర్మించబోయే స్కిల్ యూనివర్సిటీకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మెగా సంస్థ ఏకంగా 200 కోట్లు ఇచ్చింది. అయితే అధికారంలో ఉన్న పార్టీలు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం పరిపాటిగా మారింది. అటు మెగా యాజమాన్యం కూడా అధికారంలో ఉన్న పార్టీలతో పాటు ఎందుకైనా మంచిదని ప్రతిపక్ష పార్టీలను మచ్చిక చేసుకుంటున్నది. అప్పట్లో దేశవ్యాప్తంగా 9 పార్టీలకు 966 కోట్లను ఎన్నికల బాండ్ రూపంలో కంపెనీ సమర్పించుకోగా అందులో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. ఇంతింతై మెగాంతై 1989లో అప్పటి ఉమ్మడి ఏపీలో ఒక చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్గా ప్రారంభమైన మెగా ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజ్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీగా మారి క్రమంగా సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల, టన్నెళ్ళు, ఇన్ఫ్రా, హైడల్, సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణంతో పాటు తయారీ వ్యాపార రంగంలోకి ఎదిగింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక బస్సులో పడి 36 మంది మృతి, 24 మందికి గాయాలు, 4గురికి సీరియస్. ఉత్తరాఖండ్లోని మార్చులా వద్ద ఘోర ప్రమాదం. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4గురి పరిస్థితి సీరియస్గా ఉంది. 43 సీట్లున్న ఈ బస్సు 60 మందితో ప్రయాణిస్తుండటంతోనే కంట్రోల్ తప్పి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఉన్న వాళ్ళంతా దీపావళి పండుగకు సొంతూర్లకు వెళ్ళి తిరిగి వస్తున్న వారే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు, కేంద్రం 2 లక్షలు పరిహారం ప్రకటించాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక 8న సీఎం పాదయాత్ర. మూసి వెంట నడవనున్న రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని బొల్లెపల్లి నుండి సంగం, భీమలింగం వరకు యాత్ర. బర్త్డే రోజు యాదగిరిగుట్టలో కుటుంబ సమేతంగా పూజలు. మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ. మూసి కాలుష్యం పునరుజ్జీవంపై ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇందుకు తన పుట్టినరోజైన నవంబర్ 8ని ఎంచుకున్నారు. బర్త్డే రోజు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ జిల్లా అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు అంటూ వార్త చూడొచ్చు. ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ. బోయినపల్లిలోని గాంధీ
ఐడియాలజీ సెంటర్లో మీటింగ్, కులగణనపై చర్చ, 400 మందితో ఇంటరాక్షన్. ఇందులో 200 మంది పార్టీ నేతలు, 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు కులగణనపై అమలుపై సలహాలు, సూచనలు తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుండి తెలంగాణలో ప్రారంభించనున్న కులగణనపై ప్రజలు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఆయన ఇక్కడికి వస్తున్నారు. పిసిసి ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో నిర్వహిస్తున్న మీటింగ్లో రాహుల్ పాల్గొంటారు. సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ సమావేశం కొనసాగుతుంది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే, పుస్తెలమ్మి ఊర్లను అభివృద్ధి చేస్తే బిల్లులు చెల్లించరా? మాజీ సర్పంచ్లపై సర్కారు కక్ష కట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేస్తారా? పనులు చేసిన పాపానికి వాళ్ళను శిక్షిస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్. మాజీ సర్పంచ్లకు మద్దతుగా తిరుమలగిరి పిఎస్ ముందు బైఠాయింపు అంటూ ఒక వార్త చూస్తొచ్చు. ఇదిలా ఉంటే, సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనోళ్ళే ధర్నాలు చేస్తారా? బీఆర్ఎస్ పాపమే వాళ్ళ ఆందోళనకు కారణమంటున్న పొన్నం ప్రభాకర్. బకాయిలను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని వెల్లడి. ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలిటికల్ ట్రాప్లో పడొద్దని మంత్రి సూచన. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారో ఆయన చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఇక 6 గ్యారెంటీలు ఏమైనాయి? ప్రజలను మతం, కులం పేరుతో కాంగ్రెస్ రెచ్చగొడుతున్నది అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిక్లరేషన్లు, మేనిఫెస్టోలో పేర్లతో ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టారు. రుణమాఫీ అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి అని డిమాండ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో విభజించడం, రెచ్చగొట్టడం కాంగ్రెస్కు ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆ పార్టీ నేతలు యొండల లక్ష్మీనారాయణ, ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, మాధవి, రుద్రమ్మ తదితరులతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. జనవరి 1 నుండి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. జనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్. ఇయాల్టి నుండి అప్లికేషన్ల ప్రక్రియ షురు. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే ఏడాది జనవరి 1 నుండి 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తామని సర్కారు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్తో పాటు డీటెయిల్డ్ నోటిఫికేషన్ మంగళవారం వెబ్సైట్లో, ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో పెడతామని వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఇక్కడ వెబ్సైట్ వివరాలు కూడా మనం ఇక్కడ న్యూస్లో చూడవచ్చు. మరో వార్త, అమెరికాలో ఇయాలనే పోలింగ్. 50 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటు వేయనున్న జనం. ఎర్లీ ఓటింగ్కు ఇప్పటికే కోట్లాది మంది ఓటేసిండ్రు. సోమవారం చివరి రోజు ట్రంప్ కమల సుడిగాలి పర్యటన. స్వింగ్ స్టేటుల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు, ఫలితాల వెల్లడి. ఇక నేనే హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉండేది అంటున్న పవన్ కళ్యాణ్. ఏపీలో క్రిమినల్స్ రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలను రక్షించాల్సిన బాధ్యత మీది కాదా? హోంమంత్రి అనిత కఠినంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బాగలేదు. యోగి సర్కార్లా వ్యవహరిస్తేనే పరిస్థితి మారుతుందేమోనని వ్యాఖ్య. కూటమిని ఎవరు విడదీయలేరని వెల్లడి. ఇక మరిన్ని సంక్షిప్త వార్తలు. మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల కమిషన్ వేటు. ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్, అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో
మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లాను ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది. అలాగే పటాకాలు కాస్తుంటే ఏం చేస్తున్నారు సుప్రీంకోర్టు. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పటాకులు కాల్చడంపై ఉన్న నిషేధ అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మళ్ళీ మార్కెట్ డమాల్. యుఎస్ ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. నిఫ్టీ 309, సెన్సెక్స్ 941 పాయింట్లు పతనమయ్యాయి అంటూ ఒక వార్తను చూడొచ్చు. నమస్తే తెలంగాణలోని వార్తలను చూద్దాం. సిద్ధరామయ్యకు సమన్లు. మూడా స్కామ్లో జారీ చేసిన లోకాయుక్త బుధవారం విచారణకు రావాలని ఆదేశం. హాజరవుతానన్న కర్ణాటక ముఖ్యమంత్రి. ఇక మరొక హెడ్లైన్. నిరుడు 15 లక్షల టన్నులు, నేడు 18,000. గత సర్కార్ కొన్న వడ్లతో పోల్చి చూస్తే ఈ సీజన్లో కొన్నది 1.2%. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం. నవంబర్ 2వ వారానికల్లా వడ్లు కొన్న బీఆర్ఎస్ సర్కార్ ఊరూర కేంద్రాలతో 15 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నది 18,000 టన్నుల ధాన్యమే. లెక్కలు చెప్తున్న వాస్తవాలు. కేంద్రాల్లో రైతుల పడిగాపులు, నేటికి పరిష్కారం కాని మిల్లర్లు, సర్కారు పంచాయతీ. నెల రోజులు గడుస్తున్నా ముందుకు సాగని కొనుగోళ్లు. ఇలా అయితే 80 లక్షల టన్నుల కొనుగోలు చేసేదెప్పుడు? ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. గత వానాకాలం సీజన్తో పోల్చితే ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు భారీగా తగ్గడమే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. నిరుడు బీఆర్ఎస్ సర్కారుల హయాంలో ఇదే సమయానికి భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయగా ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికి ధాన్యం అక్కడే పేరుకపోయిందని, వాటిని విక్రయించేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. అనేక చోట్ల పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి కాంటాలు పెట్టేవారు కానీ కొనుగోలు చేసే దిక్కు కానీ లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ 2వ వారం నాటికి రైతుల నుండి సుమారు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 18,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే సమయంలో 2.5 లక్షల మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయగా కాంగ్రెస్ సర్కారు 2,546 మంది నుంచి సేకరించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్. మాజీ సర్పంచులపై దమనకాండ. పెండింగ్ బిల్లుల కోసం సర్కారుపై మాజీ సర్పంచుల పోరుబాట. అడుగడుగునా అడ్డుకున్న ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు. చలో హైదరాబాద్కు వెళ్లకుండా అడ్డగింత. తీవ్ర నిర్బంధం. సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన జేఏసీ నాయకుల అరెస్ట్. ఆందోళనకు అండగా నిలిచిన హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు మాజీ సర్పంచులతో కలిసి పోలీస్ స్టేషన్లో బైఠాయింపు. పెండింగ్ బిల్లులు అడిగితే టెర్రరిస్టుల్లా చూస్తారా అంటూ హరీష్ ఫైర్. ఇక్కడ అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో మాజీ సర్పంచులతో కలిసి ఆందోళనకు దిగిన శాసన మండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సంజయ్, బీఆర్ఎస్ నేతలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాస్, మేడే రాజీవ్ సాగర్, గజ్జల నగేష్, జక్కు మహేశ్వర్ రెడ్డి తదితరులను ఇక్కడ ఫోటోలో మనం చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే, నేడు ఆటో డ్రైవర్ల మహాధర్నా. అనేక అంశాలతో అనుమతించిన పోలీసులు అనేక ఆంక్షలతో అనుమతించిన పోలీసులు 200 మందిని మించకుండా చూడాలని మెలిక. సమస్యలపై గొంతెత్తుతామంటున్న బీఆర్టీయూ. మరొకటి వార్త. ఆర్టీసీ చేసే పోరుబాట. హామీల అమలుపై నిరసన కార్యక్రమాలకు పిలుపు. నేడు కలెక్టర్లకు వినతి పత్రాలు.
ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే క్షమాపణ చెప్పాకే రావాలి రాహుల్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం, ఏడాదిలో 10 ఏండ్ల విధ్వంసం అంటున్న కేటీఆర్. 6 గ్యారంటీలని ప్రజల గొంతు కోశారు, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరు, ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు రాహుల్. రైతుల, నిరుద్యోగులు, పోలీసులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు అందరూ బాధితులే. మూసీ హైడ్రా పేరిట ప్రజలను వంచారు, దమ్ముంటే వచ్చి ఆ బాధితులను కలవండి. అశోక్ నగర్ నిరుద్యోగులను పలకరించండి, ప్రజల్ని హింసించే పులకేసిగా రేవంత్ రెడ్డి. ఆయన వసూళ్లను తెలిసిన ఢిల్లీ నేతల మౌనం. నేడు తెలంగాణకు రానున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక రాహుల్ అశోక్ నగర్కు రా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలేమాయే, మా ఆక్రందనలు వినిపించడం లేదా, నిలదీస్తున్న నిరుద్యోగులు అంటూ మరో వార్తను చూడొచ్చు. ఇక మూసిపై రేవంత్ పాదయాత్ర నగరంలో కాదు నల్లగొండలో, బాధితులు ఇక్కడ మరి పాదయాత్ర ఎక్కడ, సిటీలో ప్రజాగ్రహం తప్పదని గ్రహించిన సీఎం. మూసి చివరి పల్లెల్లో యాత్రకు నిర్ణయం. 8న భువనగిరి జిల్లాలో 6 కిలోమీటర్ల కాలినడక, ఇల్లు కూర్చిన చోటే యాత్రకు విపక్షం సవాల్. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారు అంటూ విమర్శ. మరొక హెడ్లైన్ ఆదాయం పెంచుడెట్లా, ఆదాయ మార్గాలపై సర్కారు మల్లగుల్లాలు, వనరులు సమీకరణకు ఉన్నత స్థాయి కమిటీ, రామకృష్ణారావు అధ్యక్షతన 4గురితో ఏర్పాటు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. మరొక హెడ్లైన్ సెక్రటేరియట్కు రాని సీఎం, ఇంటి నుండే పాలన, ఇంట్లోనే అధికారిక సమీక్షలు, పార్టీ చర్చలు, ఎవరు కలవాలన్నా జూబ్లీహిల్స్కు వెళ్లాల్సిందే, ఆహ్వానాలు విరాళాలు ఇవ్వాలన్నా అక్కడికే, విస్మయం వ్యక్తం చేస్తున్న సచివాలయ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి పాలన మొత్తం ఇంటి నుండే నడిపిస్తున్నారు. కొన్ని వారాలుగా ముఖ్యమైన ఆర్థిక సమీక్షలు, కీలక అంశాలపైన పార్టీ ముఖ్యనేతలతో చర్చలన్నీ జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలు, అధికారులు ఇలా సీఎంను ఎవరు కలవాలన్నా జూబ్లీహిల్స్కే అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక అసైన్ను అమ్ముకుంటే అసలుకే ఎసరు, ప్రైవేట్ ల్యాండ్ పూలింగ్తో రైతులకు మొదటికే మోసం. చట్ట ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు నిషేధం, ఉల్లంఘిస్తే భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునే హక్కు, సర్కార్ పూలింగ్తో అన్ని హక్కులన్న ప్లాట్లు సొంతం, అసైన్డ్ భూములపై స్పష్టం చేస్తున్న రెవెన్యూ నిపుణులు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక పోలీసుల హైరాణ, ఒకే నంబర్పై 2 ఎఫ్ఐఆర్ల గుట్టురట్టు, తొలి ఎఫ్ఐఆర్ నమస్తేకు ఎలా చేరిందని ఆరా, నమస్తే తెలంగాణ విలేకరులపై పోలీసుల నిఘా. మీడియాను వేధిస్తే ఊరుకోం, అక్రమ కేసులతో పత్రికా స్వేచ్ఛను హరించలేరు, నమస్తే తెలంగాణపై కేసును ఖండిస్తున్నాం. TUWJ అధ్యక్షుడు అల్లం నారాయణ, గొంతు నొక్కడం మంచిది కాదు అంటున్న విష్ణువర్ధన్ రెడ్డి, నిజాలు రాస్తే కేసులు పెడతారా అంటున్న సబితా ఇంద్రారెడ్డి.